వినాయక చవితి సందర్భంగా పూజా సామాగ్రి కొనుగోలుతో కరీంనగర్ మార్కెట్ రద్దీని తలపిస్తోంది. రకరకాలైన పూలు, పండ్లు, పత్రి కొనుగోళ్లకు జనం భారీగా తరలివచ్చారు. సకల దేవతల్లో తొలి పూజ అందుకునే విఘ్నేశ్వరుడి కోసం సామాగ్రి మామూలు ధరకే దొరుకుతున్నాయని భక్తులు అంటున్నారు. నవరాత్రుల సందర్భంగా మరిన్ని వివరాలు కరీంనగర్ మార్కెట్ నుంచి వెంకటేష్ అందిస్తారు. భక్తుల పూజలు అందుకునేందుకు ఆదిదేవుడైన గణపతి ఈరోజు కొలువుదీరనున్నాడు. వినాయక చవితి మొదలుకొని 9 రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్నారు. ఇందుకు సంబంధించి వినాయక మంటపాల దగ్గర పూజలు నిర్వహించేందుకు కావచ్చు, ఇళ్లలో పూజా సామాగ్రితోటి దేవుణ్ణి కొలిచేందుకు కావచ్చు, పూజా సామాగ్రి కొనుగోలుతోటి కరీంనగర్ మార్కెట్ ప్రాంగణం సందడిగా మారింది. రకరకాల పత్రాలు, పూలు, తర్వాత కాయలతోటి కొనుగోలుతోటి సందడిగా మారింది. చూడవచ్చు, మనకి ఇక్కడ దేవుడి పూజ కోసం ఉపయోగించే రకరకాల పత్రాలు ఇక్కడ విక్రయిస్తూ ఉన్నారు. మనకు తెలియని పేర్లతోటి చాలా ఉన్నాయి. ఇక్కడ మనకు గరకపోసలు, తర్వాత ఉత్తరేణి చెట్లు, తర్వాత ఇక్కడ వనగాయలు, పెసరకాయలు, తర్వాత సీతాఫలాలు, ఇట్లా రకరకాల పూలతోటి కూడా ఇక్కడ విక్రయాలు సాగుతూ ఉన్నాయి. ఈ అమ్మ ఇక్కడ విక్రయిస్తుంది. ఏమేమి ఉంటాయమ్మా దేవుడికి పెట్టే పత్రాలలో? ఉత్తరేణాకు, అది మారడాకు, మారడికాయలు, ఎలకాకులు, అది పువ్వులు, చింతకాయ, అది పెసరకాయ, తుమ్మి పువ్వు, మర్రి ఊడలు, అదేందో పాలాకులు, మన చింతవలకాకులు అన్నీ అమ్ముతున్నాం. ఇక ఎట్లా సేకరించగలిగినావు? ఇన్ని రకాలు ఎట్లా సేకరించారు? 50 రూపాయలు, 30. ఎక్కడికి వెళ్ళేసినావు ఇన్ని రకాలు? ఎంకులాడుకొని బాంచాను. 2 రోజులు 3 రోజులు చూసి ఎంకులాడుకొని వచ్చినాం. గట్లా ఇప్పుడు నీ చేతులు ఎంత అమ్ముతాను? ఇది 30 రూపాయలు, 20 రూపాయలు అమ్ముతున్నా గంతే. కాయలు, పెసరకాయలు, వనగాయలు 10 రూపాయలు, 5 రూపాయలు సార్. జనాలు కొంటారు అట్లనే. నిన్న మొన్నటితో కొన్నారు కాబట్టి ఇవాళ కొంచెం తక్కువ. చూడొచ్చు, మనకు ఈమె చెప్పిన పేర్లు వింటే మనకే చాలా తెలివి ఉన్నాయి. ఇంకా ఇక్కడ చెరుకు గడలు కావచ్చు, తర్వాత ఎలక్కాయలు కావచ్చు, ఇట్లా రకరకాల పూజా ద్రవ్యాలతోటి చాలా కొనుగోలుతో సందడిగా ఉంది. తర్వాత కొంతమంది కస్టమర్లు కూడా పూజా సామాగ్రి తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళని కూడా మాట్లాడిద్దాం. అంతకంటే ముందు ఇక్కడ మనకు ఇవి కూడా పూజకు ఈరోజు కుంకుమలు, తర్వాత రకరకాల ధూప దీప నైవేద్యాల కోసం ఉపయోగించే సామాగ్రి కూడా ఇక్కడ విక్రయిస్తూ ఉన్నారు. ఎలక్కాయలు కానీ ఇవన్నీ అడవిలో దొరికే గడ్డి సంబంధించిన ఆకులు. ఇవన్నీ కూడా కేవలం దేవుడి పూజ కోసం ఇవన్నీ అడవులలో తిరిగి సేకరించి తీసుకొస్తూ ఉంటారు. ఎట్లా ఉన్నాయి మార్కెట్లో అంటే రేట్లు తక్కువనే ఉన్నాయి. వాళ్ళు కూడా పాపం రాత్రంతా వర్షానికి ఇదైపోయి ఉన్నారు కదా. ఇంటి దగ్గర వినాయక 9 రోజుల పాటు ఎట్లా జరుపుకుంటారు వినాయక చవితి వేడుకలు? చాలా బాగా జరుపుతామండి వినాయక పండుగలు. ఇంకా చాలా మంది ఇక్కడ కొనుగోలుదారులు ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఇక్కడ అన్న మొత్తం సంచి నిండా కొనుక్కున్నారు. అన్న ఏమేమి కొన్నారు? ఆకులు, వినాయక చవితికి సంబంధించిన ఆకులు, మారేడికాయ, టేక్కాయ అని. ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? సంచి నిండిందా? ఓకే, పర్వాలేదు, రీజనబుల్. వాళ్ళ కష్టాన్ని జరుపుకుంటారు సార్ పండుగ? బాగానే జరుపుకుంటామండి. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాం, బాగానే జరుపుకుంటాం. మీరు స్వామి ఎక్కడి నుంచి వస్తున్నారు? వినాయక 9 రోజుల పాటు ఎట్లా ఉంటాయి మన వేడుకలు మన దగ్గర? 9 రోజులు విజ్ఞప్తి నవరాత్రులు భక్తి శ్రద్ధలతో అందరూ ప్రజలు క్షేమంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఆ విఘ్నేశ్వరి కృప అందరిపై ఉండాలని కోరుచున్నాం. మనకు చూడొచ్చు, చాలామంది కూడా ఇక్కడికి వస్తారు. అదేవిధంగా ఈసారి మట్టి ప్రతిమలకు కూడా గిరాకీ పెరిగింది. మట్టి విగ్రహాలు కూడా కొనుగోలు చేసే వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇక్కడ మరొక కస్టమర్. సార్, పూజా సామాగ్రి ఏమేమి ఉన్నారు సార్? ఎలిక్కాయ, మారేడికాయ, తర్వాత సీతవలకాయ, గరుక, తర్వాత పొట్లకాయలు, బీరకాయలు, అన్ని పూజకు కావాల్సిన కూరగాయలు. మన మార్కెట్లో ఏమన్నా లేవు అనిపించినాయా? ఫలానాది లేదు ఐటమ్ పన్ను ఉన్నాయి. కాస్త రేట్లు ఎక్కువ తక్కువ కానీ అన్నీ ఉన్నాయి. మనకు దొరకని అంటూ ఏమి లేవు, అన్ని అవైలబుల్. ఇన్ని రకాలు సేకరించుకొని వాళ్ళు వస్తున్నారు. వస్తువులు మాత్రం మన సూపర్ మార్కెట్లో రేటు తక్కువ ఉన్నాయి. ఈ ఓనగాయ 99 రూపాయల కిలో రిలయన్స్ ఉన్నది. ఇక్కడ 20 రూపాయల చెటాకు అమ్ముతున్నారు. అది రేట్ ఎక్కువ, కానీ అక్కడికి అందరూ పోలేరు కదా. ఇక మనకు రేట్ తక్కువ దగ్గర అక్కడ రిలయన్స్ దాకా ఎవరు పోవాలి? ఇప్పుడు శాస్త్రానికి పద్ధతికి ఒక 50 గ్రాములు అట్లా వాడుకుంటారు. కిలోలు లెవెల్ తీసుకుంటారు. మీ సామూహికంగా చేసుకునే వేడుకలు ఎట్లా ఉంటాయి మీ దగ్గర? కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ అవన్నీ చాలా బాగా చేసుకుంటాం సార్. సాంస్కృతికంగా చేసుకుంటాం. అంతా ఇవాళ రేపు ఈ జంక్షన్ కాదు మేము చేసుకున్నది, పవిత్రంగానే చేసుకుంటాము. భజనలు, సంకీర్తనలు, పూజా కార్యక్రమాలు అవే చేసుకుంటాము. ఇటువంటి డీజేలు అవి ఏం పెట్టము. వాళ్ళకి ఏం చెప్తారు డీజేలు పెట్టి ఎగరేటోళ్ళకి? ఇక మాకు అది తెలియదు సార్. మాకు తెలియదు కాబట్టి మేము దాని గురించి మేము చెప్పలేము. అలాంటి వాళ్ళకి ఏమైనా సందేశం పెట్టద్దు సార్. డీజేలు అవి ఇవి అనవసరమైన పెట్టద్దు. సాంప్రదాయంగానే చేసుకోవాలి. వినాయకుని పండుగ అంటే వినాయకుని పండుగ లెక్కనే చేసుకోవాలి. మార్కెట్లో సందడి కనిపిస్తుంటే కొద్దిసేపట్లో గణనాథులను మంటపాలకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలతోటి ఈరోజు వినాయక ప్రతిష్ట జరగబోతుంది. ఈ రోజు నుంచి 9 రోజుల పాటు రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతోటి కరీంనగర్ నగర వీధులన్నీ కూడా మారుమోగబోతున్నాయి. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.